పొద్దున్నే వచ్చే కోపం ఎంతో మందికి స్ప్రెడ్ అవుద్దంట. అదే ఈవినింగ్ వచ్చే కోపం అతనితోటి ఉంటుందంట. కోపం ఉన్నాడు వాడిని తిడదాం అనుకుంటే పండుకుంటా పొద్దున్న చల్లారిపోతాడు. అదే మార్నింగ్ వచ్చింది అనుకోండి, ఎల్లీస్ ఆఫీస్కి వెళ్తాడు, ఆఫీస్ అట్లా ఎక్స్పెండ్ అవుతుంది. పని వాళ్ళు వాళ్ళని భార్యని తిడతాడు, భార్య పని వాళ్ళు తిడతాడు, పిల్లలు అట్లా ఎక్స్పెండ్ అవుతుంది. అందుకని మార్నింగ్ ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే బండి కూల్గా స్టార్ట్ అయింది అనుకోండి, ఈవినింగ్ దాకా వెళ్ళొచ్చు అనే ధర్మ మార్గము, సత్య మార్గం తోటి మన మనసుని కానీ మన కానీ నింపుకొని స్టార్ట్ చేస్తే సమాజంలోకి వెళ్తే కొన్ని విషయాల్లో కోపతాపాలకి ఆడితే కూడా దాన్ని కొంచెం ఓడి చేయొచ్చు అనేది మా గురుగారు మాట తెలిసింది. అక్కడ నుంచి ఇదేదో వచ్చాం ఏదో డిఫరెంట్గా ఉంది అనుకున్నా, కానీ జీవిత ఫైనంలో దాని పక్క వెళ్తే ఇది ఏమైనా వెనకబడిపోతుందా అని భయం కూడా ఉంది కొంచెం. అప్పుడు దాకా దీన్ని కొంచెం వెనకబెట్టేసి ఒక పోరాటాలు, జీవిత పోరాట స్ట్రగుల్స్ పేరు గీరు అన్ని అవార్డ్స్ వచ్చినాయి, పేరు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. అటు భయం కూడా వచ్చింది, ఎక్కడ పోద్దు అంటే మనం చచ్చిపోతే ఈ ఆస్తి అంతా ఎవరు తింటారు, పేరు ఇది నిరంతరమా ఇది పోద్దాము నిరంతరం మనకి గ్రోత్ అయ్యే కొంది భయంతో కూడా కూడుకుంటా ఉంటుంది. ఓహో ఇవన్నీ సంఖ్యలు అయిపోయినాయి కదా, పేరు స్వేచ్ఛతనాన్ని బంధం వేస్తుంది. ఎన్ని